అసలు గుడ్ ఈవినింగ్. నేను వరంగల్ నుంచి అరుణాచలం వెళ్ళానండి. దానికోసం సిరీస్ చేశాను, మీకు యూజ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వరంగల్ వెళ్తుంటే కట్పాట్ జంక్షన్ దిగండి, బయటికి వచ్చేసి ఆటో ఎక్కండి. ఆటో 30 రూపీస్. బస్ స్టాండ్ ఎదురుగా కాఫీ ఉంటుంది, మంచి కాఫీ తాగండి, 22 రూపీస్. బస్ స్టాండ్ ఎదురుగా బస్సు మనకు దొరుకుతుంది. తిరువనంతపురంలో బస్సులు దొరుకుతూనే ఉంటాయి. అలా బస్ ఎక్కితే నా బస్ ఛార్జ్ వచ్చేసి 105 రూపీస్. మార్నింగ్ కాబట్టి వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు మాత్రం సన్ రైజ్ అన్ని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అలా మనకు 2 hours జర్నీ పడుతుందండి. నేను వీడియో తీస్తుంటే డ్రైవర్ అని అడిగారు, ఏంటన్నా వీడియో తీస్తున్నారని. అన్నట్లా ఇన్స్టాగ్రామ్ ఉంది నా పేజ్ అనగానే అన్న నాకు కాఫీ కూడా ఇచ్చారు. అందరికి ఇవ్వరు అనుకోండి. మంచి వ్యూ తో మంచి కాఫీ ఉంటే ఆ జర్నీ వేరే లెవెల్ లో ఉంటుంది. అలా వెళ్తుండగానే అలా బస్ నుంచి రైట్ చూడగానే మన అరుణాచలం కొండ కనిపించింది. అలా గోపురాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యూ మాత్రం నిజంగా వర్త్. అరుణాచలం రాగానే మనల్ని అక్కడ బస్ స్టాప్ దగ్గర దింపేస్తారని లోపల. బస్ స్టాప్ నుంచి మన టెంపుల్ వచ్చేసి 2 kilometers ఉంటుంది. మేము నడవలేకపోయాము. సో 100 రూపీస్ ఇచ్చి ఆటో మాట్లాడుకున్నాం. చాలా కాస్ట్లీ. వెళ్ళేది కార్తీక మాసం కాబట్టి చాలా జనాలు ఉన్నారండి. అందుకే మేము ప్రీ బుక్ చేసుకున్నాము ఈ శీషాలో. ఈ రెసిడెన్సీ వచ్చేసి మన తమిళ వాళ్ళే కానీ తెలుగు బాగా మాట్లాడతారు. రెసిడెన్సీ కూడా డీటెయిల్ వీడియో చేశానండి. మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. అరుణాచలం సిరీస్ పార్ట్ 2 అండి. మంచి రోజు జనాలకు చాలా బాగుంది. పౌర్ణమి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. అలా ముందుకెళ్ళగానే ఆ రూట్ మ్యాప్ చూసుకున్నాము. అలా ఆవోపు వచ్చింది. అలా గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్క లింగం ముక్కుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ మీ ఇంద్రలింగంతో స్టార్ట్ చేసాము. ఇంద్రలింగం ముక్కేసి అలా చాలా గుళ్ళు కనిపిస్తాయి. కుదిరితే ముక్కండి, లేకపోతే లింగాలు మాత్రం మిస్ కాకండి అని. అలా వెళ్ళిన తర్వాత మాకు అగ్నిలింగం వచ్చింది. అగ్నిలింగం మొక్కేసి అలా ముందుకు వచ్చేసి అలా దర్శనం చేసుకుని వచ్చేసామండి. జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు. మీరు ఏం టెన్షన్ పక్కండి, మీకు ప్రతిదీ అక్కడ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే నైరుతి లింగం వచ్చింది. అక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకుని అరుణాచలం కొండ విశిష్టత ఏంటంటే ఫారినర్స్ చాలా మంది వస్తారు. మీకు దారి పడుకున్న నిత్య అన్నదానం చేస్తున్నారు. ఎవరొకరు ప్రసాదాలు పంచి పెడుతున్నారు. మీకు కుదిరితే తినండి. అలా నడుస్తుండగానే సూర్యలింగం తర్వాత వరుణలింగం వస్తారండి. అలా దర్శించుకోండి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు స్వామి వారు దర్శించారండి. ఆయన ఊరేగింపుగా వెళ్తున్నారు. ఏంటి అని అడిగారు. ప్రజలు తను చూసుకుంటాడంట. ప్రతిసారి అలా చూసుకుంటూ ప్రదక్షిణ చేస్తాడు. మేము చాయ్ తాగేసి అలా వాయులింగానికి వెళ్ళామండి. అలా దర్శించుకొని బయటకు వచ్చేసాం. తర్వాత చంద్రలింగం పంపించింది. చంద్రలింగం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. చంద్రలింగం దగ్గర చాలా మంది అలా పుట్టా చుట్టూ మొక్కుతున్నారు. ఆ కాయిన్స్ పెడుతున్నారు. నేను కూడా కాయిన్ పెట్టాను. అది ఎందుకో తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్. అలా బయటకు వచ్చిన తర్వాత కుబేరలింగం కనిపించింది. అలా మొక్కేసి బయటకు ఇక్కడ వచ్చిన తర్వాత మోక్ష మార్గం అండి. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది మాత్రం మిస్ కాకండి. ఆ మోక్ష మార్గంలో మన అందరూ బాగుండాలని చెప్పేసి నేను అల్లగా నుంచి బయటకు వచ్చాను. ఆ జనాల నుంచి బయటకు వచ్చాగానే వావ్ అనిపించడంతో నేను నందిని చూశాను. తర్వాత అరుణాచలం కొండ చూశాను. 2 శివలింగమైన ఈశాన్య లింగంతో మా గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి మాకు 14 kilometers. మా దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. పార్ట్ 3 అరుణాచలం కంటిన్యూషన్ అండి. అలా మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అలా మేము దర్శనానికి వెళ్ళిపోయాము. మా అదృష్టం కొద్దీ అప్పుడు డైరెక్ట్ మాకు దొరికి ఆ గోపురం లోపలికి వెళ్ళగానే నందిని దర్శించుకుంటూ లోపలికి వెళ్ళామండి. ఆ జనాలు చాలా మంది ఉన్నారు. అలా ఒక్కొక్క నెలకుంటూ గుడిలో అడుగు పెట్టగానే అరుణాచలం మొత్తం గుడి ఉందండి లోపల. మీరు ఆ జనాలను చూస్తే అర్థం చేసుకోండి ఆ రోజు ఎంత పవిత్రమో. జ్యోతి కార్తీక మాసం కాళ్ళు నొప్పులున్నా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తుంటే ఆ నొప్పి ఏర్పడలేదండి. ఆ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు చూస్తాం ఆ శివాయని అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ శివాయని మొక్కగానే ఆ నొప్పులు పోయాయి, అన్ని పోయాయి. అలా ముక్కుకొని బయటికి రాగానే 108 దేవతను దర్శించుకుని బయట అలా విభూతి తీసుకొని ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసామండి. అలాగానే స్వామి దర్శనం అయిపోగానే అమ్మవారి దర్శనం చేసుకుని అలా బయటికి వచ్చేసామండి. నా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అలా కూర్చున్నామండి కొంతసేపు. అలా అందరిని దర్శించుకొని కార్తీక పౌర్ణమి మహిమను, ఆ గిరి లైటింగో లేదా జ్యోతి మహిమను అలా చూసి ఆ వెలుతురులో ఆ నందిని మొక్కుకుంటూ శివ మా దర్శనం ముగించుకొని మా రూమ్ కి వచ్చేసి అలా పైకి వెళ్ళి పోస్తే ఆ వ్యూ చూసామండి. మీ నెక్స్ట్ మీ ఆ జ్యోతి ఆ గుడిని మొత్తం కనిపిస్తుంది. మన తెలుగు వారి కోసం ఈ రెసిడెన్సీ మీద మంచి వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియో చూడండి. అప్పటికి ఫుట్బాల్ చూపండి. థ్యాంక్